ఏదో ఒకటి చేసి ఎలాగైనా అమ్మగారి ఇంట్లో పనులు సేరిపోవాల్సిందే. ఆ అమ్మగారు, ఆ ఏంటి రాలమ్మా ఎలా వచ్చావు? అయ్యో మీకు ఎందుకమ్మా ఈ పనులన్నీ? నేను చేసి పెడతా కదేటి, నన్ను పెట్టుకోరా పనిలో? ఏం పర్వాలేదు లేవే, నేను చేసుకుంటాను. అది కాదమ్మగారు, నేను ఏది చదువుకోలేదు కదా, ఇట్లా పనులు చేసుకుంటూ బతుకుతున్నా. మీరా ఇన్ని చదువులు చదివింది కదా, అయినా మీకు పనులు తప్పట్లేదేంటా అని. నువ్వేం చదవలేదు కాబట్టి అందరిళ్లలో పనులు చేసుకుంటున్నావు. నేను చదువుకున్నాను కాబట్టి నా ఇంట్లో నేను పని చేసుకుంటున్నాను. అర్థమైందా? మీరేనన్నా చెప్పండి అమ్మా, మొత్తానికి మన ఇద్దరి పని ఒకటే. నా పని కనీసం జీతమన్నా వస్తుంది, మీకు అది కూడా లేదా? అయినా నాకెందుకులే అమ్మా, నేను వస్తా. ఈ దెబ్బకి అమ్మగారు నన్ను రేపే పనిలో పెట్టేసుకుంటారు. ఎంత మాట అంటున్నాను, ఎంత పొగడడానికి. ఏమైందే? ఎదురింట్లో పనిచేస్తుంది కదండి రావులమ్మ, అది ఇందాక మన ఇంటికి వచ్చింది. అసలు దానికి నాకు పోలిక, దానికి జీతం వస్తుందంట, నాకు అది కూడా లేదట. అందుకే రేపటి నుంచి నేను చేసే అన్ని పనులకి మీరు నాకు జీతం ఇవ్వాల్సిందే. సరే అలాగే కానీ ఏ పనైనా సరిగ్గా చేయకపోవాలి, పని మనిషిని మార్చేస్తా. వద్దులేండి, మూసుకుని పని చేసుకుంటా. నేను అందరికీ లోపలే.